రామ్ గోపాల్ వర్మ ఏది మాట్లాడినా కూడా కాంట్రవర్సీ అవుతూ ఉంటుంది. ఆయన సినిమాలైనా అంతే, లేకపోతే ఏదైనా ట్విట్టర్‌లో కమెంట్ అయినా అంతే, ఏదైనా పోస్ట్, వీడియో ఇవేదైనా సరే సెన్సేషనల్‌గా మారుతుంది. అయితే రీసెంట్‌గా బర్రెలక్క మీద ఆయన చేసిన వాక్యాలు కూడా అంతే కాంట్రవర్సీ అవుతున్నాయి. అయితే మొత్తానికి మనతో మాట్లాడడానికి ఇక్కడ అడ్వొకేట్ రాజేష్ కుమార్ గారు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అండి. అసలు ఏంటి ఈ కమెంట్ మీద అసలు బర్రెలక్క మీతో వచ్చి చెప్పడం జరిగిందా, లేకపోతే మీ అంతటిగా మీరే వెళ్ళి ఈ కేసు ఫైల్ చేశారా? అసలు ఏంటి స్టోరీ? యాక్చువల్గా బర్రెలక్క అలియాస్ శిరీష విత్ రెస్పెక్ట్ టు ఈ రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ గురించి అన్వర్ గారికి, అన్వర్ ఫౌండేషన్, అన్వర్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సపోర్ట్ చేస్తారో వాళ్ళకి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా అన్వర్ గారికి లీగల్ టీం మేము. సో ఇప్పుడు అన్వర్ గారు మేము ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, దీన్ని ఈ బర్రెలక్క మీద ఆర్జీవీ యొక్క కామెంట్స్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో మేము యాక్చువల్గా ఇప్పుడు స్టేట్ ఉమెన్ కమిషన్కి అయితే మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే రామ్ గోపాల్ వర్మ అన్నాడు, ఎట్లా అన్నాడు, ఇంతకుముందు మహాత్మా గాంధీతో పోల్చిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఊరు పేరులో లేని వాళ్ళందరూ ఫేమస్ అయిపోతున్నారు. ఓకే, బర్రెలక్క బర్రెల్ని కాస్తుంది, బర్రెలు కూడా వాళ్ళ మాట వింటున్నారు, అంటే ఇక్కడ ఎవరు బర్రెల్ని కాస్తున్నారు, ఎవరు ఏ బర్రెలు వింటున్నారు అనేది మొత్తం లెక్క చెప్పాల్సిన అనే ఉద్దేశంతో మేము ఉమెన్ కమిషన్ అయితే అప్రోచ్ చేయడం జరిగింది. నిన్న అది 2 days బ్యాక్, నిన్న అన్వర్ గారు మేము అందరం కలిసి మళ్ళీ వాళ్ళ ఇన్విటేషన్ ప్రకారము మేము వరంగల్లో ఒక ప్రెస్ మీట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు ఆర్జీవీ కామెంట్స్ అండ్ బర్రెలక్క అలియాస్ శిరీష. సో మరి శిరీష గారు మీతో ఏమైనా పర్సనల్గా మాట్లాడారా ఫోన్లో? అంటే ఇలాంటి కమెంట్స్ మీద మీరు ఆల్రెడీ పెట్టానని చెప్తున్నారు కేసు. సో దీని మీద ఆమె మాట్లాడుతూ ఏమన్నారు? ఈ విషయంలో ఓన్లీ అన్వర్ గారు ఒక్కరే మాకు సంప్రదించడం జరిగిందండి. అన్వర్ గారు యాక్చువల్గా మీరు ఇమీడియట్గా మీరు ఏదో ఒకటి చేసి ఈ ఉదంతాన్ని ఆపాలి అంటే మేము రియాక్ట్గా ఇప్పుడు ఉమెన్ కమిషన్, ఇప్పుడు హైకోర్టు ఇవన్నీ ప్రైమ్ ఆఫీస్ లేదు కాబట్టి మీరు ఉమెన్ కమిషన్ ఇట్లాంటి దాన్ని కరెక్ట్ అంటే ఏంటిది యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది కాబట్టి అన్వర్ గారి సహకారంతో మేము ముందుకెళ్ళాం. అంటే ఎందుకు ఆమె ఇంతవరకు మిమ్మల్ని సంప్రదించలేదు? అంటే ఆమె ఏమైనా అన్వర్ గారికి సంప్రదించిందంటారు? అన్వర్ గారికి సంప్రదించింది. ఓకే, అన్వర్ గారు కూడా యాక్చువల్గా మీకు ధైర్యం చెప్పడం జరిగింది. ఆ కాల్స్ రికార్డింగ్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. అయితే మొత్తానికి రామ్ గోపాల్ వర్మ దేనికి దానికి జస్టిఫికేషన్స్ ఇచ్చుకుంటూ వస్తారు. సో దీని ప్రకారంగా కూడా ఆయన ఏమైనా జస్టిఫికేషన్ ఏమైనా ఇచ్చుకుంటే అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతారు? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అనేది ఇప్పుడు పర్సన్ యాక్చువల్గా ఈ డిఫరెంట్ ఇట్లాంటి కాంట్రవర్సీలో స్టార్టింగ్ నుంచి ఉండడం మనం ముందు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, రామ్ గోపాల్ వర్మ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో మేము ముందుకు రావట్లేదు. ఎప్పుడైతే 2023 పార్లమెంటు సాక్షిగా రాష్ట్రపతి కూడా అసైన్ చేశారు, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు 2023 పాస్ అయింది. ఎప్పుడు? ఎందుకంటే 2026 నుంచి ఉమెన్ లీడర్స్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్. ఓకే, ఎయిదర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. నాకే నేషనల్ అండ్ స్టేట్ పొలిటికల్ పార్టీస్ కాల్ చేసి, ఎవరైనా హైదరాబాద్లో ఉమెన్ యాక్టివ్గా ఉన్న వాళ్ళు మాకు నోటీస్ తెండి, మేము వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము, మా పార్టీ ఫండ్ పెట్టి మేము ఎంకరేజ్ చేస్తాము, టోటల్ తెలంగాణలో ఉన్న మీ నోటీస్లో ఉన్న పర్సన్స్ కూడా మాకు తెండి అని నేషనల్ ఐఎన్సీ కానీ, బీజేపీ కానీ, డిఫరెంట్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, స్టేట్ పొలిటికల్ బీఆర్ఎస్ చాలామంది అంటే మాకు డిఫరెంట్ కేసెస్ వస్తుంటాయి కాబట్టి మాకు అందరు పొలిటికల్ పార్టీస్తో అవినాభావ సంబంధం ఉంటుంది. సో వాళ్ళ నాయకులు అడగడంతో మాకుండే యాక్చువల్గా ఇట్లా బర్రెలక్కని కూడా ఒక రికగ్నైజ్డ్, ఇప్పుడు ఆమె ఇండిపెండెంట్గా చేసింది, రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ, నేషనల్ లెవెల్లో పాలిటిక్స్లోకి తీసుకెళ్లాలని కూడా మాకు అన్వర్ గారికి కానీ ఉండే యాక్చువల్గా. కానీ ఇట్లాంటి సందర్భంలో ఈచ్ అండ్ ఎవ్రీ పొలిటీషియన్ కానీ, పర్సన్ కానీ ఇలాంటి క్యాండిడేట్స్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. కానీ ఇట్లాంటి డిస్కరేజ్ చేసే కామెంట్స్ తోటి మేము అదేంటిది అంటే ఈ కామెంట్స్ని డిజగ్రీ చేస్తూ మేము ఇట్లా రెస్పెక్టివ్ అథారిటీస్కి మాత్రం వెళ్ళడం జరిగింది. అన్వర్ గారు కూడా యాక్చువల్గా వరంగల్లో పోలీస్ కంప్లైంట్ 0 FIR కూడా నమోదు చేస్తారు. యాక్చువల్గా డిఫమేషన్ కేసు పెట్టారు, డిఫరెంట్ ప్రైవేట్ కంప్లైంట్ వేసి మళ్ళీ దాని మీద ఇంకొక లీగల్గా కూడా యాక్షన్ వాళ్ళ టీం కాబట్టి మేము ఇక్కడ వాళ్ళక్కడ చేస్తున్నారు. ఒకవేళ లీగల్ యాక్షన్ తీసుకుంటే మాత్రం ఎలాంటి సెక్షన్స్ లేకపోతే ఎలాంటి శిక్ష పడవచ్చు దీనికి? ఎస్, డిఫమేషన్ పడుతుందండి యాక్చువల్గా, ప్లస్ 354D అనే సెక్షన్ పడుతుంది. అండ్ ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా ఐపీసీ చట్టాలు కూడా చేంజ్ అయినాయి కాబట్టి 2-3 days అయింది. ఇంకా ఈ కరెక్ట్ ఏ రెస్పెక్టివ్ సెక్షన్స్ వస్తున్నాయి అనేది యాజ్ పర్ అప్రోప్రియేట్లీ వీ హ్యావ్ టు టేక్ డిసిషన్.
రీసెంట్గా పల్లవి ప్రశాంత్ ఆయనది కూడా మీరు తీసుకున్నారు. ఓకే. నాతో పాటు ఇంకా 50 మంది అడ్వకేట్ల సహకారం ఉందండి. మా ఆలోచన ఒకటి పల్లవి ప్రశాంత్ కానీ, బరెలక్క కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి సో మాకు బలహీన వర్గాలు ముందుకు రావాలి, రాజకీయ రంగంగా ముందుకు రావాలి, సినిమాటోగ్రఫీలో ముందుకు రావాలి, ప్లస్ స్పోర్ట్స్లో కూడా ముందుకు రావాలి. బరెలక్క అనే పర్సన్ రాజకీయ రంగంలో, ఓకే, ప్లస్ పల్లవి ప్రశాంత్ ముందుకు అదేంటి సినిమాటోగ్రఫీ దాంట్లో. మా ఉద్దేశం ఏంటంటే రాజకీయంగా, స్పోర్ట్స్గా, అదేంటి సినిమాటోగ్రఫీలో కొన్ని కుటుంబాలు మాత్రమే తమ యొక్క స్థానాన్ని అదైతే లాస్ట్ 40 to 50 years కాపాడుకుంటూ వస్తున్నాయి. మరికొన్ని అంటే ఇప్పుడు ఈ బడుగు జూనియర్ యాక్టర్స్ ఆల్వేస్ బి జూనియర్ యాక్టర్స్, అంటే హీరో కావడానికి స్కోప్ తగ్గుతుంది. అండ్ హీరో వాళ్ళ పిల్లలు మనం హీరోగా యాక్సెప్ట్ చేయాలి అంతే, పేర్లు అనవసరం. ఇప్పుడు హీరో వాళ్ళ అంటే పిల్లగాడు దొంగ అయినా లంగ అయినా మనం 100% యాక్సెప్ట్ చేసే విధంగా సొసైటీ ఉంది. అట్లా కాకుండా ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ ఉన్నాడు, అతను ముందుకు వస్తే అతను హీ వాంట్స్ టు బికమ్ ఏ హీరో యాక్చువల్, అంటే హీరో అని సినిమా ఇండస్ట్రీ ఖడ్గంలో మనం చూసాం ఒక్క ఛాన్స్ అనే విధంగా. సో అక్కడ మనకి ఏంటంటే అట్లాంటి పిల్లలు ఒక ప్లాట్ఫామ్ని యాక్చువల్గా చూస్ చేసుకునే విధం, అంటే ఒక 10 మందికి తెలియాలి అంటే బిగ్ బాస్ ఈజ్ ఇష్యూ, ఓకే, బిగ్ బాస్ ఈజ్ ఈ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ మీద 10 మందికి రికగ్నిషన్ వెళ్తుంది. మనం చూసాం బిగ్ బాస్లో ఉన్న నటులు కూడా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినాక ఒక్కరోజు కూడా ఖాళీ లేని అంటే ఇన్సిడెంట్స్, ఉదంతాలు కూడా చూసినాం యాక్చువల్గా. సో ఇప్పుడు అట్లాంటి ప్లాట్ఫామ్స్ ఎంచుకున్నప్పుడు వాళ్ళకి సక్సెస్ వచ్చినప్పుడు మనం పాజిటివ్గా ఉండాలి. సివిక్ సొసైటీ అందరూ అడుగుతున్నారు నేను ఎందుకు రెస్పాన్స్ అవుతుందంటే మేము కూడా కొత్త పార్టీ పెడుతున్నాము, సౌత్ ఇండియా కాంగ్రెస్, సౌత్ ఇండియా పార్టీ ఈజ్ ఆల్సో ఇన్ అండర్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్. సో దానికి ఇప్పుడు మేము ప్రజాసేవలో ఉన్నాం కాబట్టి అందరికీ ఏంటిది రెస్పాండ్ అవ్వాలి. యాక్చువల్గా మా పన్నులు, మా అపాయింట్మెంట్ ఫీజు దాదాపు మీరు చూస్తున్నాను మా ఆఫీసు ఒక 3,500 4,500 అపాయింట్మెంట్ ఫీజులు వదులుకొని మరి ఇప్పుడు మేము వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తున్నాం యాక్చువల్గా. అంటే నార్మల్గా రామ్ గోపాల్ వర్మ ఈ ఒక్క విషయంలోనే కాదు, ఇంకా చాలా వరకు ప్రెసిడెంట్ గారి మీద కూడా కమెంట్స్ అది కూడా వివాదాస్పదంగా మారింది. అయితే అసలు నార్మల్గా ఓన్లీ తెలంగాణ స్టేట్లో మహిళలకైనా లేకపోతే రేపు ఇంకెవరైనా వాటికి కూడా మీరు స్పందిస్తారు? సౌత్ ఇండియా మొత్తం 5 రాష్ట్రాలు అంటే అంటే మేము ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నాం కాబట్టి కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక ఈ 5 రాష్ట్రాల్లో మేము సొసైటీని డెవలప్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. అంటే ఇంతమంది లాయర్స్ ఉన్నారు, ఎవ్వరు ఇంత ఘనంగా స్పందించలేదు, మీరు స్పందించినట్టుగా. అసలు ఎందుకు మీరే అన్నారు ఇప్పుడు 3,000 4,000 వదులుకొని కూడా మేము ఫ్రీగా చేయాలనుకుంటున్నాం, అసలు ఎందుకు ఇది? అవునండి, మేము ఒక సీట్లో కూర్చుంటే డైలీ ఒక 50,000 to 70,000 మాకు మాకు ఇన్కమ్ ఉంటుంది. డైలీ ఇన్కమ్ ఒక 50,000 to 70,000 అంటే మాకు ఇన్కమ్ ఉంటుంది. దాంట్లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మా కింద ఒక 10 to 20 మెంబర్స్ మీరు చూస్తున్న లాయర్స్ కానీ, జూనియర్ అడ్వకేట్స్ కానీ, స్టాఫ్ కానీ, డాక్టర్స్ కానీ చాలామంది ఉంటారు. మేము ఏంటంటే మా మోటు రీసెంట్గా ఎమ్మెల్యేగా కండక్ట్ చేశాను ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో. సో వీ హ్యావ్ సమ్ నేమ్. సో అది ఏంటంటే ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం ఐ కేమ్ ఇన్ టు ద పబ్లిక్ ఫీల్డ్. ఓకే, నేను ఇంకోటి ఐ వాజ్ అ JNU స్టూడెంట్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ alumni of where Nirmala Sitharaman came, Venkaiah Naidu came, Sitaram Yechuri came. So we have a political agenda. So దానికి ప్రకారంగా మేము సౌత్ ఇండియా ఉద్దేశంగా దేశంలో ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇన్ ది ఎంటైర్ హిస్టరీ సౌత్ ఇండియా అంటే థీమ్గా ఒక కొత్త పొలిటికల్ పార్టీ లైక్ ఏంటంటే డిమాండ్స్ వచ్చేసి వీ నీడ్ ఏ సెకండ్ క్యాపిటల్. ఢిల్లీ ఈజ్ అన్ అవుట్డేటెడ్ క్యాపిటల్ విసే ఓపెన్లీ. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉంటేనేమో ఎప్పుడు భూకంపం వస్తుందా అనే ఢిల్లీలో ప్రాబ్లం ఉంది. ఎప్పుడు దాదాపు కొన్ని కోట్ల మంది నివసిస్తున్న కాస్మోపాలిటన్ ఢిల్లీ ఐఎమ్ సెయింగ్. ఓకే, బయట ఉంటేనేమో పొల్యూషన్. ఇప్పుడు ఇండియాలో 150 కోట్ల మంది ప్రజల్ని మోస్తున్న ఇండియాకు ఒక క్యాపిటల్ పరిస్థితిలో ఇట్లా అంటే మాకు ఒక ఆల్టర్నేటివ్ క్యాపిటల్ కావాలి. రెండోది ఏంటంటే యమునా, గంగా, బ్రహ్మపుత్ర రివర్స్ ఆ వాటర్ అనేది కూడా మాకు సౌత్ ఇండియా వరకు కావాలి. ఎందుకంటే కృష్ణా, గోదావరి అండ్ కావేరి చూసాం, కావేరి ఇస్ ఆల్మోస్ట్ ఆల్ డ్రైయింగ్ రివర్. ఓకే, సో దీనివల్ల బెంగళూరు సిటీ అనేది కనుమరుగయ్యే పరిస్థితి, అంటే రివర్ షార్టేజ్ ఉంటుంది. ఈ వాటర్ మాకు రావడం వల్ల మాకు ఇబ్బందిగా అంటే మాకు మంచిగా అనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి సెంట్రల్ ఇండియా, ఛత్తీస్గఢ్ కానీ, విదర్భ రీజియన్ కానీ, సౌరాష్ట్ర రీజియన్ కానీ డెవలప్ అయ్యే అవకాశం కూడా ఇంకా చాలా ఉంది. సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియా ముందుకు వస్తుంది. ఇంకొకటి ఈ అదానీ అండ్ అంబానీ యొక్క షేర్స్ అనేటివి కూడా సౌత్ ఇండియాలో చాలా తగ్గించే విధంగా సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళని మేము ముందుకు తీసుకునే విధంగా, ప్లస్ సినిమా ఇండస్ట్రీలో కూడా నార్త్ ఇండియన్ డామినేషన్ కూడా ఎక్కువ అయిపోయింది సౌత్ ఇండియాలో. సౌత్ ఇండియన్ యాక్టర్స్కి కూడా ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కానీ, ఓకే, ఇప్పుడు ఇక్కడ మన పాలిటిక్స్లో కూడా చూస్తున్నారు నార్త్ ప్రెజర్ అనేది ఎక్కువ అయిపోతుంది సౌత్ ఇండియాలో. ఓకే, సో వీటిని తగ్గించడానికి మేము ఒక కొత్త పొలిటికల్ ఎజెండాతో ముందుకు వస్తున్నాము.
ఆ పొలిటికల్ ఎజెండాకి ఇప్పుడు మనకు టోటల్గా పాలిటిక్స్ అంటే టోటల్ ఉన్నతమైన స్థితులు పాలిటిక్స్ కానీ సినిమాటోగ్రఫీ స్పోర్ట్స్లో మేము ఇట్లాంటి పర్సన్స్ని ఎంకరేజ్ చేస్తే అది మ్యూచువల్ బెనిఫిట్ అవుతుంది. అందుకే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ వర్క్ చేయడం జరిగింది. అంటే పల్లవి ప్రశాంత్, బర్రెలక్క వీళ్ళు ఇప్పుడు ఫేమస్ అయిపోయారు తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళ ఫేమస్ కాబట్టే మీకు ఆల్రెడీ పొలిటికల్ మోటివ్ ఉంది, సో దానికోసమనే వీళ్ళ కేసు టేకప్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పొలిటికల్ మోటివ్ ఇది కాదండి, ఎక్కడ ఆపద వస్తుందో మేము ఆడికి వెళ్తున్నాం. యాక్చువల్గా పొలిటికల్ మోటివ్ అని ఇప్పుడు వేరే పొద్దున వీళ్ళే మాకు బ్రాండ్ అంబాసిడర్లు కావచ్చు, ఓకే, డిఫరెంట్ సినిమాటోగ్రఫీలు ఇప్పుడు మా ఎజెండా కూడా బయటికి తెలియాలి కదా. డెఫినెట్లీ వీ నీడ్ టు సర్వ్ ద హూ ఆర్ డిప్రెస్డ్ పర్సన్స్, ఎస్పెషల్లీ బర్రెలక్క కానీ. వ్యూహం మూవీ తీసి అటు టీడీపీ వాళ్ళు చాలా వరకు మమ్మల్ని క్రిటిసైజ్ చేసే విధంగా ఉంది అంటూ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, మరి అలాంటివి ఏమైనా తీసుకున్నారా మీరు? మేము ఆల్రెడీ తీసుకున్నాం అలాంటి. ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, రామ్ గోపాల్ వర్మ యొక్క వ్యూహం ఏంటిది? ఇప్పుడు నువ్వు వ్యూహము అక్కడ 2 పార్టీలకు చిచ్చు పెట్టే విధంగా, మా వ్యూహము బడుగు బలహీన వర్గాలు ముందుకు రావడానికి. నేను అదే అంటున్నా, నువ్వు నీ వ్యూహం వల్ల ఎలాంటి సందేశాన్ని ఇవ్వగలుగుతున్నావు సొసైటీకి? నువ్వు ఒక 2 పార్టీల మధ్య 2 వర్గాలుగా నువ్వు అమ్ముడుపోయావు అక్కడ. మాకు ఇక్కడ ఏం డబ్బులు రాలే. నువ్వు ఒక పార్టీకి అల్టిమేట్గా ఇప్పుడు లక్ష్మీ సెన్టీఆర్ఎస్ కానీ ఇప్పుడు తీసుకునే వ్యూహం కానీ డైరెక్ట్గా నువ్వు ఫోకస్ చేసినప్పుడు నువ్వు ఒక పార్టీకి అమ్ముడుపోయావు, క్లియర్గా తెలుస్తుంది. మరి ఆయనేమో నేను ఏది పడితే అది చూపిస్తే ఏంటిది, ప్రజలు చూడడానికి ఏం పిచ్చోళ్ళు కాదు, వాళ్ళకి తెలుసు, మీరెందుకు అంత ఇదవుతున్నారు, ఆ క్యారెక్టర్ మిమ్మల్ని పోర్ట్రేట్ చేసేటట్టున్నాయా అన్న కమెంట్స్ కూడా ఇచ్చారు. అంటే రివర్స్లో నేనేమంటున్నానంటే ఆర్జీవి ఒక డిఫరెంట్ మెంటాలిటీ అండి. యాక్చువల్గా ఇప్పుడు పిల్లాన్ని వదిలేసిండు, కూతురుని వదిలేసిండు, సింగిల్గా తిరుగుతుండు. సింగిల్గా ఆ ఏజ్లో కూడా 18 ఏళ్ళు 19 ఏళ్ళ అమ్మాయిల తొడల మీద డిఫరెంట్ శారీర భాగాల మీద అంటే కామెంట్స్ చేసుకొని బతికే వ్యక్తి ఆయన ఆర్జీవి. ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు. యాక్చువల్గా నేనేమంటున్నానంటే అందరూ మనకు కెమెరాలు స్టేట్ పెడతాడు, వాడు తొడల కింద కెమెరాలు పెట్టుకొని వాడు సెల్ఫిష్ కమర్షియల్గా ఆలోచించుకొని వాడు బెనిఫిట్ అవుతున్నాడు. ఇంకోటి, చచ్చిపోయిన అమ్మాయిల శవాల మీద, శ్రీదేవి లాంటి ఇప్పుడు చచ్చిపోయిన శవాల మీద అమ్మాయిల మీద శృంగార కథలు రాసేవాడు మన దగ్గర ఆడపడుచుల మీద సినిమాలు తీస్తే మనం చూడాలా? ఇప్పుడు నేనేమంటున్నానంటే అవుట్ ఆఫ్ ఇండియా హ్యాజ్ అ కాన్స్టిట్యూషన్. అవుట్ ఆఫ్ ఇండియా నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు మియా మాల్కోతో బ్లూ ఫిలిం తీసుకో, ఇంకా శృంగారం ఫిలిం తీసుకో, మాకు వి డోంట్ బాదర్. బట్ వెన్ ఇన్ తెలంగాణ, ఎస్పెషల్ ఇన్ సౌత్ ఇండియా, దీస్ పర్సన్స్ అంటే ఎమినెంట్ పర్సన్స్ అంటే బడుగు బలహీన వర్గాలు అంటే ముందు పైకి వస్తుంటే నువ్వు వాళ్ళ మీద అట్లాంటి కామెంట్స్ చేస్తే వాళ్ళు అట్లాంటి ఇక్కడ మనకు బర్రెలక్క పల్లవి ప్రశాంత్ అనే కాదు, మాకు నిజంగా కావాలి ఒక 100 మంది లీడర్లు బర్రెలక్క లాగా కావాలి యాక్చువల్ ఎంటైర్ తెలంగాణలో కానీ సౌత్ ఇండియాలో కానీ. సో మీరు ఇప్పుడు డిస్కరేజ్ చేస్తే ఒక మంచి ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న పర్సన్ ఒక ఎమినెంట్ పర్సన్ డిస్కస్ చేస్తే వాళ్ళు డిస్కరేజ్ అయిపోతారు రాకుండా. సో దాన్ని ఆపడానికి మా అంతగా మేము సపోర్ట్ ఉన్నామని చూపించుకోవడానికి ఆయాన్ ఫౌండేషన్ చైర్మన్ కానీ, నేను రాజేష్ కుమార్ కానీ, నా నుంచి అంటే నాకు సపోర్ట్ చేసిన ఇంకా చాలా అడ్వకేట్లు కానీ వాళ్ళ ఉద్దేశం కూడా అదే. అంటే ఇప్పుడు మీరు ఇండైరెక్ట్గా బర్రెలక్కని మీ పార్టీలో చేర్పించుకోవడానికి ఏమైనా ట్రై చేస్తున్నారా? మేము 100% అండి అట్లాంటి పర్సన్స్ మేము ఆఫర్ ఇస్తాము. బట్ పార్టీలో మేము ఆఫర్ ఇస్తాము, ఆమె ఇష్టం. ఒకవేళ ఆమె కూడా ఒక సిద్ధాంతం ఉంటుంది కదా, ఆ సిద్ధాంతాలు మ్యాచ్ అయితే డెఫినెట్లీ వీల్ కోలాబరేట్ అండ్ కోఆపరేట్. మరి ఆమెతో ఏమైనా మాట్లాడారా ఇంతకీ? అంటే ఈ పార్టీల గురించి కావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఆ కమెంట్ గురించి కావచ్చు, దాని గురించి ఏమైనా మాట్లాడారా? లేకపోతే ఇంకేమైనా భవిష్యత్తులో ఇంకేమైనా మాట్లాడే ప్రయత్నం? ఈ పాయింట్ అనేది కరెక్ట్ అండి. యాక్చువల్గా ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు ఈవెన్ December 3 ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చినా సరే దెర్ ఈజ్ అన్ ఎలక్షన్ ప్రాసెస్ స్టిల్ కంటిన్యూ. ఎక్స్పెన్సెస్ అవన్నీ కూడా ఆమె వాళ్ళ బ్రదర్ కూడా మాట్లాడడం జరిగింది. ఆ ఎక్స్పెన్సెస్ బిజీలో ఉన్నారు. మేము కరెక్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్లీ విల్ డిస్కస్ ఇట్. అంటే సారీ చెప్తే ఒకవేళ రామ్ గోపాల్ వర్మ తను వేసిన కమెంట్కి వెనక్కి తీసుకుంటే ఈ కేసుని ఏమైనా విత్డ్రా చేసుకుంటారా? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ తొడలను పట్టుకొని భుజాలను పట్టుకొని అమ్మాయిలు కాదు, నువ్వు బర్రెలక కాలు పట్టుకొని అదేంటిది క్షమాపణ అడగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఒకవేళ అదేంటిది అందరి టీం ఒకవేళ సాటిస్ఫై అయితే విల్ సీ. ఇది రాజేష్ కుమార్ అడ్వకేట్ చెప్తున్నారు. అంటే ఆయన సారీ చెప్పినా కూడా అందరూ విచారణ తెలుసుకొని, అంటే బర్రెలక స్పందన వీళ్ళందరిది తీసుకొని దాని తర్వాతకి ఆయన మీద కేసు విత్డ్రా చేసుకోవాలా లేదా అని చూస్తాము. కానీ రామ్ గోపాల్ వర్మ తన పద్ధతుల్ని మార్చుకోవాలంటూ కూడా వీళ్ళు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ సాంబాతో దివ్య, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.